ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన్యం పులి అల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పాడేరు ఎమ్మెల్యే శ్రీ మత్సరాస విశ్వేశ్వరరాజు గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఎంవీఆర్ అభిమానులు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్ ఘటనలో సంచలన విషయాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శర్భవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని గురువారం పట్టపగలు అగంతకులు కారులో తీసుకుని వెళ్లిపోయి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ శుక్రవారం పాడేరులో మీడియాతో మాట్లాడుతూ సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామని, కిడ్నాప్ కు గురుసింగ్ మహిళా ఉద్యోగి ఉద్యోగం రాకముందు ఒక యువకునితో వెళ్లిపోగా ఆ విషయం బయటకు రాలేదన్నారు. మళ్లీ అదే యువకుడు ఆమెను అపహరించాడన్నారు. కాగా కిడ్నాప్ చేసిన యువకుడు సహకరించిన వారిపై ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అదే సమయంలో నిందితులు పట్టుబడింది లేనిది చెప్పలేదు. నమస్కారం. నిన్న మన దేవీపట్నం మండలంలో జరిగిన క్రైమ్ నంబర్ 45/25 మనకి దాంట్లో ఒక అమ్మాయికి అబ్డక్షన్ జరిగిన ఆ కేసు విషయంలో కొన్ని వివరణ మీ అందరికీ ఇవ్వడానికి ఈరోజు మీకు పిలవడం జరిగిన. ముఖ్యమైన ఈ అమ్మాయి మనకి వెల్ఫేర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్న అక్కడ సచివాలయంలో. అమ్మాయి లాస్ట్ ఇయర్ కూడా ఒక మనిషితో సహా చిత్రకొండకి వెళ్ళిపోయిన ఇప్పుడు ఈసారి అతనే అమ్మాయిని తీసుకువెళ్ళారు. లాస్ట్ టైం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేజర్ కాబట్టి వాళ్ళు పెళ్లి చేసినా లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అగ్రీ అయినా లేదా అది కారణం వాళ్ళకి పెళ్లి జరగలేదు. బట్ ఇప్పుడు కూడా ఇద్దరి మధ్యలో రిలేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అక్యూజ్ పర్సన్ ఇప్పుడు ఈ అబ్డక్షన్ కేసులో ఉన్నాయి. వాళ్ళపైన ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళపైన ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ దీంట్లో మనకి చూడడానికి విషయం ఏమిటి, ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ మనిషిని సహాయం చేయించకూడదు. నిన్న మనకి వీడియోలో చూసిన అప్పుడు 3-4 పర్సన్స్ ఆ బండిలో ఉంటున్నారు. సో మనకి ఈ రకాల క్రిమినల్స్ని ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళపైన కూడా చర్యలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పోలీస్ ప్రకారంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంతమంది పైన ఆల్రెడీ సర్వేలెన్స్ పెట్టడం జరిగిన వెంటనే ఈ రోజుకి వెళ్ళా మొత్తం కేసుని డిటెక్ట్ చేసి ఈ సమక్షంలో పెడుతున్నాం. సార్ ఇప్పుడు అంటే ఎన్డీపీఎస్ అన్నారు కదా సార్, ఇప్పుడు అమ్మాయి తరపున అబ్బాయి తరపున వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు సార్. ఈ ఎన్డీపీఎస్ కేసెస్ అక్యూజ్ పర్సన్ ఈ అబ్బాయి ఎవరైనా అమ్మాయితో రిలేషన్ ఉన్నా ఈ అబ్బాయి పైన ఈ అక్యూజ్ పర్సన్ పైన ఆల్రెడీ పట్టుకున్నట్టు సార్. విల్ లెట్ యూ నో ద డీటెయిల్స్ మనకి యాజ్ అండ్ వెన్ మనకి కేసు పూర్తిగా డిటెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.